వావ్! పచ్చడైతే చాలా చూస్తుంటేనే నోరూరిపోతుంది. చాలా బాగుంది కదా! ఇదైతే మా పుట్టింటి దగ్గర మా మామిడి చెట్టు కాయలన్నీ కోసి పచ్చడైతే పెట్టుకున్నాము. ఫస్ట్ నుంచి ఎండ్ వరకు వీడియో మేము ఎలా పెట్టుకున్నాం అనేది చూసేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ ఏకే వాడ్ బ్లాగ్స్. మేమైతే మా పుట్టింటి దగ్గర ఉన్నామని చెప్పాను కదా. ఇవైతే మా మామిడి చెట్టు కాయలు ఒక 40-50 కాయలు అయితే దగ్గర అయ్యాయి. ఇవి ఇలా క్లీన్ చేసేసుకుని మొత్తం కూడా ఒక క్లాత్తో తుడిచేసుకుని ఒక గిన్నెలో అయితే పెట్టుకున్నాము. అలాగా కాసేపు ఇవైతే ఉల్లి పచ్చడి పెట్టడానికి. ఉల్లి పచ్చడి అంటే జస్ట్ అలా చిన్న ముక్కలు ఇలా కట్ చేసుకుని ఉల్లి పచ్చడిలా అయితే పెట్టేసుకుంటున్నాము. లాస్ట్ ఇయర్ అయితే ఇలాగే పెట్టాము. ఇది ఆవకాయ కాయ అయినా సరే మేము ఆవకాయ పచ్చడి పెట్టుకోము, ఇప్పుడు కూడా ఇలా ఉల్లి పచ్చడే పెట్టుకుంటాము. సో ఇదైతే ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అసలు మిస్ అవ్వకుండా అయితే వీడియో చూసేయండి. ఇలా అయితే తొక్కు తీసేసుకుని మా అక్క వాళ్ళందరూ ఇలా గీసేశారు తొక్క మొత్తం. లాస్ట్ వీడియోలో పెట్టాను కదా, మా అక్క వాళ్ళందరూ అయితే వచ్చారు అనేసి. ఇంకా వాళ్ళు వచ్చారు కదా అనేసి ఇంకా కాయలన్నీ కోసేసుకుని అవి ఇప్పటికే కలర్ చేంజ్ అయిపోతూ ఉన్నాయి. అందుకే కోసేసుకుని పచ్చడి అయితే పెట్టేసుకున్నాము. వచ్చిన కాయలు మట్టుకి ఇంకా ఎక్కువ కాయలు ఉండాలి, రాలిపోయి పడిపోయేవి చాలా కాయలు కూడా. వచ్చిన కాయలు అలా 30-40 కాయలు అయితే దగ్గర ఇలా వాళ్ళు మరి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారని పచ్చడి అయితే పెట్టేసుకున్నాము. నేనైతే ప్రజెంట్ అక్కడైతే లేను, అప్పుడైతే వేరే వాళ్ళు అయితే వీడియో తీశారు. ఇంకా నేను హెల్ప్ చేయడానికి కూడా లేదు. సో వీడియోలో మిస్టేక్ ఉంటే ప్లీజ్ ఏమనుకోవద్దు. ఇలా అయితే మొత్తం తొక్కు పచ్చడి ఇలా అయితే చేసుకుంటాం మా సైడు. మీ సైడ్ ఎలా చేసుకుంటారనేది కామెంట్ చేయండి. మేమైతే ఇలా తొక్కు పచ్చడి ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకుని ఇలా పొట్టుకుంద అయితే కొట్టేసుకుంటాము. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఎలా చేసుకుంటారు మీ పద్ధతులు అనేది కామెంట్ చేయండి. ఇదైతే ఉల్లి పచ్చడికి ఇలాగ చేసుకుంటాం. నెక్స్ట్ టైం పెట్టినప్పుడు ఆవకాయ పచ్చడి వేరే పెడితే అది కూడా మీకు వీడియో పెడతాను. ఓకేనా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. సో ఎండ్ వరకు మిస్ అవ్వకుండా అయితే చూసేయండి. మా అక్క వాళ్ళందరూ అయితే మొత్తం ఇలాగైతే ముక్కలు కట్ చేస్తున్నారు ఉల్లి పచ్చడికి. ప్రాసెస్ అంతా ఏంటి, ఏమేసారు ఇవన్నీ కూడా చూపిస్తాను. బ్యాచిలర్స్ ఎవరైనా ఉంటే కూడా తక్కువ కాయలతో కూడా ట్రై చేసేయవచ్చు. చాలా ఈజీ పచ్చడి అనేది. ఆ రోజు కాసేపు ఆగల ముక్కలు అయితే కొట్టేసుకుని ఆ రోజు సాయంత్రానికే పెట్టేసాము. కాసేపు ఎండలో ఉంచి ఎండ అయితే తగలాలి, వాటర్ అంతా పీల్చుకోవాలి కదా. వాటర్ అయితే ఉండకూడదు. వాటర్ ఉన్నది అంటే పచ్చడి అయితే నిల్వ ఉండదంట. సో అలా ఎండలో అయితే పెట్టేసుకున్నాము. సాయంత్రం ఇంకా పైకి వచ్చి ఇలా ఆరబెట్టేశారు మొత్తం పచ్చడి ముక్కలన్నీ కూడా. ఇలా కాసేపు ఆరబెట్టేసుకోవాలి. ఆ రోజు సాయంత్రానికే పచ్చడి అయితే కలిపేసాము. సో లాస్ట్ వరకు వీడియో చూసేయండి. ఇదైతే మా చిన్నక్క వాళ్ళ ఇంటి దగ్గరే, మా రెండో అక్క వాళ్ళ ఇంటి దగ్గరే పైన అయితే ఆరబెట్టాము. ఎండ బాగా తగులుతుంది అనేసి పైన అయితే ఆరబెట్టాము. చుట్టూ వ్యూ అంతా ఇలా వీడియో తీసాము, చూసేయండి. పైన అయితే ఇలా ఉంటుంది మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర. మొత్తం అంతా కూడా వెనకాల చేలు ఇవన్నీ పంట పొలాలే. సో ఇలా అయితే ఆరబెట్టేసుకుని ఆ రోజు సాయంత్రానికి పచ్చడి అయితే కలిపేసుకున్నాం. ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దామా. ముందుగా అయితే 2 గ్లాసుల ఆవపిండి అయితే తీసుకున్నాము. 1 గ్లాస్ ఫుల్గా వేసుకుని 2 గ్లాసులు కూడా ఫుల్గా వేసుకోవాలి ఆవపిండి. అది సరిపోలేదనేసి కొత్త ప్యాకెట్ అయితే ఓపెన్ చేసింది మా అక్క. 2 గ్లాసులు ఫుల్గా ఆవపిండి అయితే వేసుకోవాలి. టేస్టీగా రావాలి అని అంటే ఆవపిండి అయితే మెయిన్ కదా పచ్చళ్ళలో. 2 గ్లాసులు అయితే ఆవపిండి తీసుకోండి. కొలతలు అయితే ఇవి. ఆయిల్ అయితే మీకు ఎక్కువ పచ్చళ్ళలో ఆయిల్ ఎక్కువ కావాలనుకున్న వారు ఎక్కువైతే వేసుకోవచ్చు.
నేనైతే మా అక్క ఎన్ని తీసుకుందో అన్ని అయితే చూపిస్తున్నాను. 2 గ్లాసులు అయితే ఇలా పిండి మొత్తం తీసుకుని అదే గ్లాస్తో కొలుచుకోండి. మళ్ళీ వేరే గ్లాస్ అయితే కన్ఫ్యూజ్ అవ్వచ్చు. అదే గ్లాస్తో తీసుకుని తెలియని వాళ్ళకైతే చెప్తున్నానండి. పచ్చళ్ళు అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు? రాని వాళ్ళు అయితే పచ్చళ్ళు రాని వాళ్ళు ఉంటారు కదా, బ్యాచిలర్స్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకైతే యూజ్ అవుతుందని చెప్తున్నాను. అయితే మామిడికాయ ముక్కలు రెడీగా పెట్టేసుకున్నాం కదా కలపడానికి. కారం అయితే ఇదే గ్లాసులో 2 గ్లాసులు కారం అయితే వేసుకోవచ్చు. కారం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఎక్కువైతే పచ్చడి తినలేరు కదా, పిల్లలు కూడా ఉంటారు కాబట్టి సో కొలతకు తగ్గట్టు వేసుకోవడమే బెస్ట్. ఇలా 2 గ్లాసులు అయితే వేసింది మా అక్క. పచ్చికారం తెచ్చామండి. పచ్చళ్ళు అంటే ఇస్తారు కదా షాపుల్లో, పచ్చళ్ళకు ఉంటుంది కదా వేరే కారం, పచ్చికారం అయితే కలుపుతున్నాము. పచ్చికారం ఇలా 2 గ్లాసులు అయితే తీసుకుని టేస్ట్ తగ్గట్టు వేసేసుకోవాలి. తెలియని వాళ్ళు రాని వాళ్ళు ట్రై చేయవచ్చు. ఈ కొలతలతో అయితే పక్కా కొలతలతో వేస్తే మీకైతే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది పచ్చడి అయితే. ట్రై చేయండి ఇలా నేను చెప్పినట్టుగా చూసి, వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసి ఇలా రాని వాళ్ళు ఉంటే ట్రై చేసేయండి. ఇలా 2 గ్లాసులు తీసుకోండి పక్కా కొలతలతో. నెక్స్ట్ అయితే ఇందులోనే సాల్ట్ ఉంటుంది, టేస్టీ సాల్ట్ అంటే ఇది నాకు ఇదే సాల్ట్ అనేది తెలియదు కానీ పచ్చళ్ళు అయితే యూజ్ చేస్తున్నారు. ఈ సాల్ట్ అయితే మెత్తగా ఉంది, చాలా సాఫ్ట్గా ఉంది సాల్ట్ అయితే ఇది కూడా టేస్ట్కి తగ్గట్టు తీసుకోవచ్చు. మా అక్క అయితే 1.5 గ్లాస్ అయితే వాడింది మా అక్క అయితే. ఇందులోని సాల్ట్ అయితే చాలా ప్యూర్ వైట్గా ఉంది. 1 గ్లాస్ వేసి టేస్ట్కి తగ్గట్టు, సరిపోతే తర్వాత కూడా వేసుకోవచ్చు మనం. అలా 1 గ్లాస్ అలాగే కొంచెం సగం వేసింది. టేస్ట్కి తగ్గట్టే వేసుకోవచ్చు, ఉప్పు ఎక్కువైనా కూడా బాగోదు కదా, అలా అయితే వేసింది. నెక్స్ట్ ఇవన్నీ కూడా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే మనకి ఇంకా టేస్ట్ రావాలంటే అసలైంది మెంతి పొడి ఉండాలి కదా. మెంతి పొడి లేనిదే పచ్చళ్ళు అయితే ఉండవు. మెంతి పొడి కొద్దిగా వేసుకుని 2 స్పూన్స్ వేసింది మాకైతే. మెంతి పొడి వేసుకుని, మెంతి పొడి అలాగే ఇందులోనే మెంతులు కూడా ఉండాలి మనకి. మెంతులు కూడా టేస్ట్ ఇస్తాయి కదా, మరి ఎక్కువ కాకుండా టేస్ట్కి తగ్గట్టే వేసుకోవచ్చు. కొద్దిగా మెంతి పొడి ఇవన్నీ వేసుకుని మొత్తం అయితే మిక్స్ చేసేసింది మాకైతే. పొడి ఉండలు ఎక్కడ ఉండకుండా, ఉండలైతే లేకుండా సాఫ్ట్గా మొత్తం అంతా కూడా కలిపేసింది. ఎక్కడ అలా ఉండలు కట్టినట్టు ఉంటే బాగోదు. మొత్తం అంతా సాఫ్ట్గా అయితే కలిపేసింది. మొత్తం కలిపినప్పటికీ కలర్ అయితే ఇలా చేంజ్ అయింది చూసారా. మొత్తం అయితే ఇలా కలిపేసుకోవాలి. ఇలా పొడి ఆడుకుని ఉండాలి. మనకి ఆయిల్ మెయిన్ కదా. నెక్స్ట్ అయితే ఇది మొత్తం ఉండలు లేకుండా కలిపేసుకున్నాక ఆయిల్ అయితే వేసుకుంటుంది మా అక్క. ఆయిల్ అయితే మీకు ఎక్కువ కావాలని అంటే ఎక్కువ తీసుకోవచ్చు. మాకైతే 2 కేజీలు ఆయిల్ అనుకుంటా 2 ప్యాకెట్లు అయితే తెప్పించింది. ఒక ప్యాకెట్ ఫుల్గా వేసేసిన తర్వాత ఆయిల్ ఇంకా సరిపోలేదు అనుకుంటే అలా ఊరుతున్న తర్వాత 3 డేస్ తర్వాత కూడా ఆయిల్ తక్కువగా ఉందంటే వేసుకోవచ్చు. 1 ప్యాకెట్ అయితే ఫుల్గా వేసేసింది మాకైతే. నెక్స్ట్ ఇలా ఆయిల్ కలిపి ప్రాసెస్కి అయితే వచ్చేసాము. 1 ప్యాకెట్ ఫుల్గా వేసేసింది. అలా కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ రావాలి. మొత్తం ఒకసారి వేసేసినా కూడా బాగోదు కాబట్టి అలా వేసుకుని కలుపుతుంది. 1 ప్యాకెట్ అయితే ఫుల్గా వాడేసింది. నెక్స్ట్ ఇంకో ప్యాకెట్ కొద్దిగా అయితే వేసింది. తర్వాత తక్కువ అయితే వేసుకోవచ్చు అని అలా అయితే వాడింది. మొత్తం వేసి ఇలా అయితే కలిపేసింది. ఇందులోనే వెల్లుల్లి, పొట్టు తీసిన వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటే మనకే టేస్ట్ కదా. వెల్లుల్లి ఉంటేనే పచ్చళ్ళలో ఎక్కడైనా టేస్ట్ కాబట్టి అలా ఎక్కువ ఒక 20 వెల్లుల్లి అయితే ఇలా పొట్టు తీసుకుని నీట్గా వేసుకుని మొత్తం అయితే కలుపుకుంటూ ఉంది. అలా కొద్దిగా ఆయిల్ సరిపోకపోతే ఆయిల్ వేసుకుని కలుపుతూ ఉన్నారు అలాగా. నెక్స్ట్ ఇది ఊరిన తర్వాత ఎలా ఉందనేది కూడా పచ్చడి చూపిస్తాను, ఓకేనా మీకు.
పచ్చడి అంతా కూడా ఇలా కలిపేసుకున్న తర్వాత ప్లాస్టిక్ బాక్స్లోకి అయితే తీసేసింది. మొత్తం అంతా కూడా నిల్వ ఉండడానికి ఇలా పెద్ద బాక్స్లో తీసుకుంటేనే బాగుంటుంది కదా. పెద్ద బాక్స్లో అయితే ఇలా తీసేసుకున్నాము. నూనె సరిపోలేదని అంటే ఒక 3 days తర్వాత మళ్ళీ ఆయిల్ వేసుకోవచ్చు. సరిపోకుండా అయితే ఉండదు. నూనె అంతా పైకి వచ్చేసి నూనె మొత్తం తేలుతుంది అనమాట పైన. 3 days తర్వాత చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది ఏంటనేది. ఓకేనా, ఇలా అయితే ఒక బాక్స్లోకి తీసేసుకున్నాం. చూస్తుంటేనే టేస్టీ ఉల్లి పచ్చడి చాలా బాగుంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఇది మేము పచ్చడి చేసుకునే ప్రాసెస్ అయితే ఇలా ఉంది. లాస్ట్లో మా అక్క ఇలా అయితే పచ్చడి కలిపిన గిన్నెలో అన్నం మొత్తం ముద్దలు కలిపేసి ఇలా అయితే పెట్టేసింది. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.